ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేనివాడు సీఎం ఉంటే ఏంటి ఊడితే ఏంటి, ఇది లీడర్ సినిమాలో రానా డైలాగ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా అనే ఒక బాధితురాలి కేసును దర్యాప్తు సంస్థ చేతులెత్తేసింది. కోర్టులు ఆధారాలు లేవని చెప్తున్నాయి. బాధితులు ఇన్నేళ్లుగా పోరాడుతూ వస్తున్న కుటుంబం ఇక మేము అలసిపోయాం అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా రాష్ట్రంలో ఒక అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమానుషంగా మర్డర్ అయితే ఈ కేసు ఇలా అర్ధాంతరంగా వదిలేయడమేనా? ఈ కేసు విషయంలో ఆరంభం నుంచి మొత్తం వ్యవహారాన్ని కవరేజ్ చేస్తూ వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ ఎనలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు. ఆయనతో ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలేంటి, పరిస్థితి ఇక్కడి వరకు రావడానికి కారణాలేంటి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. నమస్కారం నగేష్ గారు. నమస్తే నగేష్ గారు, ఆయేషా మీరా గురించి లేటెస్ట్గా కోర్టు చెప్పిన విషయం మీరు చూశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ప్రభుత్వ వైఫల్యం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, పోలీసులు జరిగినటువంటి సంఘటన సరిగా ఎంక్వైరీ చేయలేకపోవడం. ఈ కేసులో వాళ్ళ వైఫల్యం అణువణువున కనపడుతుంది, ప్రతి క్షణం కనపడుతున్నది. ఇన్సిడెంట్ జరిగిన 2007 డిసెంబర్లో ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంది. అందుకని ఈ కేసుని ఎలా కొట్టేశారనేది మీరు చెప్పారు. కొద్దిగా ముందు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మహిళలందరికీ కూడా తల వంచి క్షమాపణ చెప్పాలి. సిగ్గుతో తల వంచి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఒక నిందితుడిని మేము పట్టుకోలేము, మా వల్ల కాదు, మాకు చేత కాదు, మా వ్యవస్థలన్నీ బలహీనంగా ఉన్నాయి, మేము కేవలం ఈ కేసును రాజకీయంగానే వాడుకున్నాము, క్షమించండి అని ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మంత్రి రోజాగా, అది వైసీపీలో మంత్రిగా చేసినటువంటి రోజా గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో దీని మీద చాలా ఉద్యమం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి. దాన్ని లీడ్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. రోజా గారు స్పందించి క్షమాపణ చెప్పాలి, మేము అప్పుడు రాజకీయంగా దీన్ని వాడుకున్నామని, అలాగే మేము అధికారంలోకి వచ్చినా సరే ఈ కేసుని సరిగా సాల్వ్ చేయలేకపోయామని ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రులు క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా దీని మీద డిస్కషన్ జరగాలి. ఎందుకంటే మేము మహిళలకు రక్షణ కల్పించలేము అని ఒప్పుకోవాలి ప్రభుత్వం. ఒకవేళ ఏదైనా జరిగితే నిందితుని పట్టుకోలేమని ఒప్పుకోవాలి. ఈ కేసులో ప్రూవ్ అయ్యింది. అసలు ఎందుకని నిందితుల్ని పట్టుకోలేనంత పరిస్థితి ఈ కేసులో అంత సంక్లిష్టత ఎందుకు వచ్చిందంటారు? దర్యాప్తు సంస్థలే చేతులెత్తేయాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? సంక్లిష్టం చేశారండి. ఇందులో ఈ కేసుని సంక్లిష్టం చేశారు. ఈ కేసు నిజానికి పోలీసులకు చాలా చిన్న విషయం. దానికన్నా ముందు నేను ఇంకో విషయం చెప్పాలా. ఈ కేసులో చాలామంది అమాయకులను బలి చేయడానికి కారణం ఏంటో పోలీసులు చెప్పాలి. చాలామంది అమాయకులను బలి చేశారు ఈ కేసులో. సత్యంబాబు అనే అతను 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి వచ్చేసాడు. ఎందుకు ఈ నిందితులుగా అమాయకులు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కూడా పోలీసులు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఇక సంక్లిష్టం అవ్వడానికి కారణాలు ఏంటి చెప్తాను. ఇన్సిడెంట్ జరిగిన రోజున అప్పుడు సివి ఆనంద్ ఉన్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఒక 1 వీక్ 10 డేస్ జరిగింది. అతి సంక్లిష్టమైన కేసుగా దీన్ని మార్చేశారు. ఎందుకంటే ఒక వారంలోనే నిందితుని పట్టుకుంటామని అనౌన్స్ చేసినటువంటి పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ కేసులో కేవలం పొలిటికల్గా కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం వల్లే ఈ కేసు సంక్లిష్టం అయిపోయింది. అంటే నిందితుడిని పట్టుకోవడం కన్నా అసలు నిందితుడుగా అనుమానిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో పోలీసులు వైఫల్యం పొందారు. అందువల్ల ఈ కేసులో వేరే వాళ్ళని ఇరికించడానికి ట్రై చేశారు. నిందితుడిని పట్టుకోవడం కన్నా ఈ కేసులో ఎవరో ఒక నిందితుడిగా ఇరికించాలనే కాన్సెప్ట్లోనే పోలీసులు పనిచేశారు. అందువల్ల ఈ కేసు సంక్లిష్టం అయిపోయింది. మీరు ఆరంభం నుంచి ఈ కేసును చూసారా? ఘటన జరిగిన స్థలంలో కూడా మీరు వెళ్ళి కవరేజ్ చేశారు. ఎలా దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు, ఆనాటి జరిగిన పరిణామాలని? సార్, ఇది ఇబ్రహీంపట్నం దగ్గర హాస్టల్లో అమ్మాయిని చాలా కర్కశంగా చంపేశారు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చాలా ప్రేక్షకులకు తెలియాలి. ఒక రూమ్లో ఉన్న అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇంకా లేదంటే చంపి రేప్ చేసి ఉండాలి. దాన్ని చాలామంది రేప్ అండ్ మర్డర్ అంటున్నారు. కానీ నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం అప్పుడు ఆ రోజు పోలీసులు ఉన్నత అధికారులు చెప్పిన దాని ప్రకారం మర్డర్ అండ్ రేప్, అంటే రేప్ చేసే క్రమంలో ముందు చంపేశారు. ఆ అమ్మాయిని రూమ్లో చంపేసిన తర్వాత అక్కడి నుంచి కారిడార్లోంచి బయటికి లాక్కెళ్ళి బాత్రూంలో కట్టేశారు. బాత్రూంలో 2 కాళ్ళు విడదీసి ఒక డోర్కి పురుకాస్తో కట్టారు. చాలా కర్కశంగా జరిగింది. రక్తం మొత్తం అంతా ఆ రూమ్ నుంచి ఈ చివరి వరకు రూమ్ నిండా, బాత్రూమ్ నిండా బ్లడ్, రక్తం మడుగులు, బట్టలు లేకుండా ఒక శవం అలా మృతదేహం అలా పడి ఉంది. ఆ ఇన్సిడెంట్ చూస్తే నిందితుడిని నెట్టే పట్టుకోవచ్చు అనిపిస్తుంది.
ఓకే. ఇట్టే పట్టుకోవచ్చు, ఎందుకంటే అక్కడ ఆధారాలు ఉన్నాయి, కాలు ముద్రలు ఉంటాయి, వేలు ముద్రలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎందుకు పట్టుకోలేకపోయారు అనేది క్వశ్చన్. సో ఈ కేసులో నిందితుని 1 వీక్ 10 డేస్లో పట్టుకుంటామని పోలీసులు అప్పుడే అనౌన్స్ చేశారు. అప్పుడే వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే అసలు ఆ ఇన్సిడెంట్ జరగడానికి నిందితుడు అక్కడికి ఎలా వెళ్ళాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎల్లుంటారు, ఎలా ఎల్లుంటారు అనేది ఎంక్వైరీ చేస్తే తెలిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ అంటే పోలీసులు కోర్టులో పెట్టింది కూడా యాజ్ పర్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అని పెట్టారు. ఆ స్టోరీ అంతా చెప్తే చాలా నవ్వు వస్తుంది. అసలు ఆ నిందితుడిని సత్యంబాబుని ఎలా ఇరికించారు, అంతకుముందు లడ్డు అని అతన్ని గురువిందర్ సింగ్ అలియాస్ లడ్డు అని అతన్ని ఎలా ఇరికించారు, నేను ఆ లడ్డూని ఇంటర్వ్యూ చేశాను, సత్యంబాబుని ఇంటర్వ్యూ చేశాను. సో ఈ కేసును తప్పుతో పట్టించడానికి పోలీసులు ఎన్ని అడ్డదారులు తొక్కారనేది ఆ ఇన్వెస్టిగేషన్, ఆ స్క్రీన్ ప్లే చూస్తే అర్థమవుతుంది, తెలుసు. నేను దాని మీద ఒక బుక్ కూడా రాశాను. కొన్ని ఆర్థికపరమైన అంశాల వల్ల విడుదల చేయలేకపోయాను, త్వరలోనే విడుదల చేస్తా ఆ బుక్ని. అందులో ఈ విషయాలన్నీ కూలంకుషంగా చెప్పాను నేను. అయితే ఇప్పుడు చూద్దాం, ఆ హాస్టల్లోకి ఒక మగాడు కొంతమంది ఎలా ప్రవేశించారు. నాకు పోలీసులు చెప్పిన దాని ప్రకారం, అప్పుడు చెప్పిన పోలీసుల ప్రకారం 1 or 2 మెంబర్స్ అని చెప్పారు. అంటే ఒకటి కానీ ఇద్దరు కానీ ఆ అటెంప్ట్లో ఉన్నారనేది అనుమానం. సో ఆ ఒకటి కానీ ఇద్దరు కానీ ఆ లోపలికి ఎలా ఎంటర్ అయ్యారనేది క్వశ్చన్. దీని మీద ఎంక్వైరీ చేయలేదు పోలీసులు, దీనికి ఒక కథ రాశారు తర్వాత. సో ఇప్పుడు దీని మీద డిస్కస్ చేయాలంటే ఆ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఇన్సిడెంట్లో అది నిందితుడిగా మారడానికి అవకాశం ఉంది. ఆ లోపల ఎవరు ఉండడానికి అవకాశం ఉంది, అంతవరకు ఆ లోపలికి ఎవరు వెళ్తూ ఉన్నారు, ఆ హాస్టల్ మీద పార్టీలు జరిగేవాట, ఆ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, వీళ్ళని ఎంక్వైరీ చేశారా అనేది శూన్యం. వీళ్ళని ఎంక్వైరీ చేసాము అని చెప్పారు అంతే పోలీసులు. ఎందుకు చేయలేదు పూర్తిగా? ఆయేషా మదర్ మొదటి నుంచి ఏం చెప్తుంది, గాంధీ చెప్పాడు ఒక మాట, మహాత్మా గాంధీ, బాధితుడు సాటిస్ఫాక్షన్ లేని శిక్ష తప్పుడు శిక్ష అని చెప్పి. ఇక్కడ బాధితులు ఏం చెప్తున్నారు, ఆ హాస్టల్లో ముందు రోజు పార్టీ జరిగిందే పైన, ఆ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు కుటుంబ సభ్యులు, బాధితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆ పైన పార్టీ చేసుకున్నారు, వాళ్ళని ఎంక్వైరీ చేయండి అంటున్నారు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఆ కోణంలో బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి వాదనని కనీసంగా స్వీకరించకుండా పెడచెవిని పెట్టేసేదానికి ఎంతగా తెగించారనాలి. దీన్ని ఏ రీతిని చూడాలి? దీన్ని పొలిటికల్ అఫేర్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి అప్పటి డిప్యూటీ సీఎం మనవడు, కోనేరు రంగారావు మనవడు. కోనేరు రంగారావు గారి మనవడు అందులో నిందితుడని చెప్పి బాధితురాలు ఆయిషా మదరు శంషాద్ బేగం గారు ఆరోపించారు. ఆయన ఎంక్వైరీ చేయలేదు పోలీసులు సరిగా అనేది ఆవిడ ఆరోపణ ఇప్పటివరకు కూడా. రెండోది, వాళ్ళకి ఈ హాస్టల్లో నిర్వహిస్తున్న నిర్వాహకులకి బంధుత్వం ఉంది, పైగా వాళ్ళు నిరంతరం ఆ హాస్టల్కి వెళ్తున్నారు అనేది కూడా ఉంది. ఈ కోణంలో ఎంక్వైరీ పూర్తిగా చేయలేదనేది పోలీసుల మీద మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆరోపణ. సో ఆ దిశగా ఆరోపిస్తే, ఆ ఆరోపణని ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తే నిందితుడు దొరికేసేవాడు అనేది ఇప్పటికీ శంషాద్ బేగం గారి అభిప్రాయం. మరి ఆమె చెప్పిన కోణంలో దర్యాప్తు చేయలేదు, కొన్ని పోలీసులే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, ఘటనా స్థలంలో దొరికినటువంటి ఆధారాల సహాయంతో మేము ఇంట్రాగేట్ చేస్తున్నాం, వారం అన్నారు, 10 రోజులు అన్నారు, రకరకాల మాటలు చెప్పారు. ఇప్పుడు చివరికి 18 ఏళ్ళ తర్వాత అసలు ఆధారాలే లేవు అంటూ కేసుని ముగించేసే పరిస్థితికి రావడం ఎంత విడ్డూరంగా ఉందంటారు? పోలీసుల వైఫల్యం అండి. అంటే పోలీసులకు ఒక కేసును తప్పుదో పట్టించడానికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు, కానీ వాళ్ళ మీద ప్రెజర్ ఉన్నప్పుడు ఎలాంటివి చేస్తారు. వాళ్ళ మీద ఎలాంటి ప్రెజర్ ఉండడానికి అవకాశం ఉందో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఒక మంత్రి డిప్యూటీ సీఎం మనవడు దీని మీద ఆరోపణలు ఎదుర్కొంటాడు. డిప్యూటీ సీఎం ఏం చెప్పారంటే నా మనవడికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కేసులో మాకు సంబంధం లేదని అని చెప్పారు. ముఖ్యమంత్రి గారు దీన్ని ఎలా తీసుకుని ఉండొచ్చు, చూడండి ఆ కేసును త్వరగా ఎంక్వైరీ చేయండి, ఏదో తేల్చండి అని చెప్పి ఉండొచ్చు. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ కేసును త్వరగా క్లోజ్ చేయండి అని డీజీపీకి చెప్పి ఉండొచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో, పెద్ద స్థాయిలో దీని మీద ప్రెజర్ ఉంది కాబట్టి నిందితుని పట్టుకోవాలంటే ముందుగా డిప్యూటీ సీఎం మనల్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయలేం కాబట్టి ఎవరో కొన్ని ఈ కేసులో పెట్టి ముందు క్లోజ్ చేయాలనే కాన్సెప్ట్కి పోలీసులు వచ్చేసారనేది అప్పుడు ఉన్నటువంటి ఆరోపణ, అభిప్రాయం కూడా. అంటే ఇప్పుడు ఈ కేసును బట్టి చూస్తే దేశంలో ఏదైనా ఒక న్యాయం జరగాలంటే బాధితులకి అటువైపు రాజకీయ అండదండలు లేకుంటే పెద్ద పెద్ద వాళ్ళ ఆశీస్సులు ఉంటే న్యాయం జరగదనే భావించాల్సి ఉంటుందంటారా? ఈ కేసులో అర్థమవుతుంది కదా శంకర్ గారు. ఇప్పుడు ఈ కేసులో ఒక అమాయకురాలు, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక బీఫార్మసీ విద్యార్థిని కర్కశంగా రేప్ చేసి చంపేస్తే పోలీసులు ఈ కేసుని పట్టుకోలేకపోయారంటే ఎవరి చేతకంతాను?
పోలీసుల చేతకాంతనమా, రాజకీయ నాయకుల చేతకాంతనమా? రాజకీయ నాయకుల చేతకాంతనంతో వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల పోలీసులు చేసినటువంటి అకృత్యం. దీని మీద ఇంకా చెప్పాలంటే పోలీసులు దీనికి పూర్తిగా సమాధానం చెప్పాలి. ఎందుకు సమాధానం చెప్పాలంటే, ఈ కేసులో నిందితుడు గురువేందర్ సింగ్ అలియాస్ లడ్డు అని రాష్ట్ర డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ అప్పుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. అంత అవసరం ఏమొచ్చింది? ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసులో నిందితుడు లడ్డు అని చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగాడు, సార్ సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంటే సైంటిఫిక్గా ప్రూవ్ అయింది, లడ్డు పాదముద్ర అక్కడ దొరికినటువంటి పాదముద్ర సరిపోయింది అని డీజీపీ చెప్పారు. తీరా చూస్తే లడ్డూకి ఈ కేసుకి సంబంధం లేదని కోర్టులో ప్రూవ్ అయింది. అంటే తప్పు ఎవరు చేసినట్టు? అప్పుడు డీజీపీ చేసినట్ట? అంటే అప్పటి డీజీపీ నుంచి సిపి ఆనంద్ వరకు మొత్తం పోలీసులందరూ చెప్పినవి ఏది వాస్తవం కాదని అర్థమైంది. ఇంకా తర్వాత వచ్చినటువంటి రాజేందర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా చేశారు తర్వాత కాలంలో, ఈ మధ్య లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో. సో ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా సిపిగా వచ్చారు ఇక్కడికి. అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఏసీపీ డిఎస్పీలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అయితే ఈ కేసులో ఇంకొక విచిత్రం ఏంటంటే, సత్యం బాబు అనేవాడిని ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఈ కేసులో ఇరికించారు. అమాయకుడు ఎందుకు చెప్తున్నా అంటే, హైకోర్టు క్లారిటీకి ఇచ్చింది. అతని మీద 8 కేసులు పెట్టారు శంకర్ గారు. ఎంత ఘోరం! 8 కేసులు పెట్టారు పోలీసులు. 8 కేసుల్లో ఏంటంటే, ఒక కేసు ఏంటంటే ఒక హాస్టల్ వాచ్ ఉమెన్ని రేప్ చేసి చంపేశాడని కేసు. ఒక స్టూడెంట్ని, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ని గొంతు కోసాడు, రేప్ అటెంప్ట్ చేయబోయే అనేది ఒక కేసు. ఇలాంటివి ఒక 8 కేసులు పెట్టారు. ఈ 8 కేసుల్లోనూ 5 కేసులు ఫాల్స్ కేసులను కోర్టులో తేలిపోయింది. ఈ వాచ్ ఉమెన్ ఆ అమ్మాయిని చంపింది వాళ్ళ హస్బెండ్ అని ప్రూవ్ అయింది కోర్టులో. ఈ గొంతు కోసిన అమ్మాయి నన్ను సత్యంబాబు అనేవాడు నాకు తెలియదు, నా గొంతు కోసినోడు వేరే పలానా అతనని చెప్తుంటే పోలీసులు వినట్లే. నువ్వు పలానావాడు సత్యంబాబు అని చెప్పని అమ్మాయి మీద ప్రెజర్ పెట్టారు. అప్పటికే ఈ మొత్తం ఆయేషా మీరా కేసులో సత్యంబాబు నిరికించడం కోసం ఇలాంటి కేసులన్నీ అతనికి చుట్టేశారంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సత్యంబాబు అనేవాడు ఒక చిన్న సెల్ ఫోన్ దొంగతనం చేశాడండి. ఒక చిన్న సెల్ ఫోన్ ఏదో మోజుపడి ఫోన్ కొట్టేశాడు సరదాగా. చిన్న పిల్లోడు, అతను 19 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు. కీప్యాడ్ ఫోన్ అది. ఓ ఫోను తను తాపి పనికి వెళ్ళి ఆ ఫోన్ కొట్టేస్తే ఆవిడ పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే పోలీసులు వచ్చి తీసుకెళ్ళి సరిగా మానిటర్ చేయకపోవడం వల్ల పోలీస్ స్టేషన్లో అతనికి శిక్ష పడిపోయింది కోర్టులో 6 నెలలు. ఓకే, చిన్న కేసు. 6 నెలలు నందిగామ సబ్ జైల్లో ఉన్నటువంటి సత్యంబాబు 10 రోజుల్లో విడుదలవుతాడనగా 10 రోజుల్లో విడుదలవుతాడనగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి పోలీసులు. 10 రోజుల్లో విడుదలైపోయేవాడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో మధ్యలో అతనికి వైద్య పరీక్షలు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? విడుదలకు ముందే 10 రోజుల్లో విడుదలైపోతాడన్న సత్యంబాబుని అక్కడ తీసుకెళ్లారంటే నా దేర్ ఇస్ ఎ కాన్స్పిరెన్సీ. అంటే ఒక చిల్లర కేసులో అరెస్ట్ అయ్యి రిలీజ్ అవడానికి ముందు ఇదంతా జరిగింది. అంటే మీరు చెప్తుంటే సినిమాల్లో జరుగుతూ ఉంటుంది, పోలీసులు ఏదైనా ఒక కేసును పక్కదారి పట్టించడం కోసం లేదంటే ఇంకెవరికో ఎవరి మేడకో చుట్టేయడం కోసం చేసే ప్రయత్నాలు ఎట్లా ఉంటాయో మీరు అచ్చం గుద్దినట్టు నిజ జీవితంలో జరిగిన. అవును శంకర్ గారు, ఇది అసలు చూస్తే నేను ఈ కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని మీద అందుకే బుక్ రాశాను నేను. ఓకే, ఈ బుక్ రాసినప్పుడు ఇదంతా క్లారిటీగా ఉంటుంది. అంటే నేను డైరెక్ట్గా పేర్లు పెట్టి చెప్పలేకపోవచ్చేమో కానీ అతన్ని ముందు ఒక 8 కేసులు అతని మీద ఇరికించారు. ఆ 8 కేసుల్లో 5 కేసులు తప్పుడు కేసులు, అది మర్డర్ కేసు, రేప్ అటెంప్ట్ కేసులు. ఇలాంటి కేసులు అతని మీద పెట్టేశారు. ఆయేషా మీరా కేసు కూడా అతని మీద పెట్టేశారు. పోనీ ఆయేషా మీరా కేసు మీద అతని మీద పెట్టేస్తే సరే, ఈ కేసులన్నీ పక్కకు పెడదాం. ఆయేషా మీరా కేసులో ఇతనే నిందితుడు అనడానికి పోలీసులు ఒక మంచి స్క్రీన్ ప్లే రాసి అతన్ని జైలు శిక్ష పడేటట్టుగా చేశారు. ఆ శిక్ష పడే ఒక క్షణం ముందు వరకు కూడా అతను శిక్ష పడుతుందని ఎవరు నమ్మలే. ఓకే, అసలు మేమంతా కోర్టు దగ్గర ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం. 2010లో జరిగింది ఇది. 2007 ఇన్సిడెంట్ చేస్తే 10లో సత్యంబాబు అన్నవాడిని స్క్రీన్ మీద తీసుకొచ్చారు. అతను 10లో అతను కోర్టులో జైలు శిక్ష పడుతుందని ఎవరు అనుకోలేదు, మేము ఎవరు అనుకోలేదు. కానీ శిక్ష పడిపోయింది. సాధారణంగా శిక్ష పడితే నా కొడుకు అన్యాయం జరిగిందని చెప్పి సత్యంబాబు వాళ్ళ మదర్ పడిపోవాలి కింద. కానీ నా కూతురికి అన్యాయం జరిగిందని చెప్పి ఆయేషా మీరా వాళ్ళ మదర్ పడిపోయింది కింద కోర్టు దగ్గర. ఇదంతా చూస్తుంటే ఎంత దారుణం అనిపిస్తుంది శంకర్ గారు. 2010-17 ఏళ్ల క్రితం ఘటన ఇది. 2007 వరకు అతను జైల్లో ఉండిపోయాడు. సరే, తర్వాత అతను ఎలా చేశాడనేది పోలీసులు ఒక స్క్రీన్ ప్లే చెప్పారు. ఏం చెప్పారండి అసలు అప్పుడు పోలీసులు సత్యంబాబు సంబంధించిన విషయంలో? అంటే మీరు సూపర్ మ్యాన్ కథలు వింటారు కదా శంకర్ గారు, సూపర్ మ్యాన్, హీ మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, ఈ మధ్య పెద్ద పెద్ద సూపర్ మ్యాన్స్ వచ్చారు కదా.
అలాంటి స్టోరీ ఒకటి రాశారు బాగా. అది ఎవరు రాశారో మనకు తెలియదు, పోలీసుల్లో ఎవరు రాశారు అనేది. అండ్ నేను ఇక్కడ మొత్తం పోలీసులను బ్లేమ్ చేయట్లేదు శంకర్ గారు, ఓకే, వ్యవస్థను బ్లేమ్ చేస్తున్నా. అంటే ఒక రాజకీయంగా ఒక కేసు మీద ప్రెజర్ ఉన్నప్పుడు ఆ కింద ఉన్న వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు అనడానికి ఈ ఆయిషా మీరా కేసు ఇన్వెస్టిగేషన్ ఒక ఉదాహరణ. సత్యం బాబు అనేవాడు అమ్మాయిలు రేప్ చేసి హత్యలు చేసే అలవాటు ఉన్నవాడు అటాడు. అందుకని ఒక 5 కేసులు 8 కేసులు అతని మీద చూపించారు. తీరా చూస్తే ఆ కేసులు ఏమో అతను చేయలే. తర్వాత తేలింది బిఫోర్ దట్. సో ఆ సత్యం బాబు అనేవాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళి ఇబ్రహీంపట్నం, అతని దగ్గర నందిగామ దగ్గర ఊరండి, ఒక ఊరు. అక్కడి నుంచి సెకండ్ షో సినిమాకి వచ్చాడండి ఇబ్రహీంపట్నం. ఆ సినిమా అయిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తుంటే హాస్టల్లో ఎవరో ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ కనిపించిందంట. సో ఈ అమ్మాయిని రేప్ చేసి వచ్చాను డిసైడ్ అయ్యాడట ఇతను. డిసైడ్ అయ్యి హాస్టల్ దగ్గరికి వెళ్ళాడట. హాస్టల్ దగ్గర గోడ ఒక 6 అడుగులు 7 అడుగులు ఉంటుంది, 8 అడుగులు గోడ ఉంటుంది. ఈ గోడ ఎక్కాడంట. ఎక్కి ఇక్కడి నుంచి ఒక 8 అడుగుల దూరంలో ఉన్న, ఇంకొక 8 అడుగుల దూరంలో ఉన్న అంతకన్నా ఎత్తైన గోడ, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేశాడటండి. ఒక గోడ నుంచి ఇంకో గోడ మీద ఫస్ట్ ఫ్లోర్ లోకి జంప్ చేశాడట. జంప్ చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఆయిషా మీరా ఒక్కరితే పడుకుని ఉందంట. ఈ అమ్మాయిని నేను రేప్ చేయొచ్చు అని డిసైడ్ అయ్యాడట. రేప్ చేయడానికి ట్రై చేస్తే ఒప్పుకోదు కాబట్టి మళ్ళీ కిందకు వచ్చాడట. కిందకు దూకాడట. ఆ పక్కనే అక్కడ సంధికాల పత్రం అంటారు కదా, పచ్చడి నూరే పత్రం, అదే రుబ్బు, ఆ పత్రం ఒకటి పట్టుకుని దాంతోపాటు మళ్ళీ ఎక్కేసాడట పైకి. దూకేసాడట పైకి. దూకేసి లోపలికి వెళ్ళి అది ఇచ్చుకుని ఒక దెబ్బేసి అమ్మాయిని రేప్ చేశాడట, చంపేశాడట. తీసుకెళ్ళి అనుమానం రాకుండా అక్కడ అమ్మాయి మీద ఇక్కడ చిరుతాన్ని రాసి, తర్వాత ఒక లవ్ లెటర్ లాంటి అన్నీ రాసి అన్ని చెదరగొడేసేసి మొత్తం రక్తం మడుగులో అతను ఉన్నాడటండి. ఈ కథ మీరు నమ్ముతారా? మామూలుగా యాజ్ పర్ సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అని చెప్పారు కదా. ఒక పోలీస్ ఎవరైనా ట్రైన్డ్ పోలీస్ కానీ, ఒక ట్రైన్డ్ అతను ఎవరైనా ఇది చేయగలడా? ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక పత్రం పట్టుకుని పైకి ఎక్కేయగలడా, దూకేయగలడా? 6 అడుగులు దెక్కి మళ్ళీ 8 అడుగులు దూకి, 8 అడుగులు ఎక్కడం దూకడం కాదు, 8 అడుగులు దూరంలో ఉన్న 10 అడుగులు ఎత్తులకు దూకాడట. ఇక్కడ నుంచి ఇక్కడికి దూకాడటండి, ఇక్కడ నుంచి ఇక్కడ దూకాడట. దూక్కగలడా? ఒక 20 ఏళ్ళు బక్కపలచిన కుర్రాడు దూకగలడా? ఒక పత్రం పట్టుకుని ఈ 10 అడుగుల పైకి ఎక్కగలడా? పోనీ ముక్కు మొహం తెలియని అమ్మాయిని రేప్ చేయడానికి ఎంత ట్రై చేస్తాడా? ఇవి కదా క్వశ్చన్స్. సో ఇదంతా ఒక పక్కకు పెట్టండి. మళ్ళీ అదే రక్తం బట్టలతో, రక్తం ఉంటుంది కదండి. అతను 5 గంటలకల్లా రాత్రి 2 ఆ టైంకి అటెంప్ట్ చేసేసి 5 గంటలకల్లా ఇబ్రహీంపట్నం సెంటర్లో ఉన్నటువంటి ఒక హోటల్ దగ్గరకు వచ్చాడట. మధ్యాహ్నం 11 గంటల వరకు అక్కడే కూర్చున్నాడట, టీవీ చూసాడట. అతను రక్తపు మరకలు ఉన్నటువంటి బట్టలతో అంటే రక్తం మరకలు ఉన్నాయని కాదు. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ చూస్తే ఖచ్చితంగా అతనికి రక్తమై ఉండాలి. రక్తం కాకుండా రేప్ కానీ మర్డర్ కానీ చేయలేడు. పోనీ అక్కడ ఇతని కోసం అమ్మాయి ఏమైనా ఒక షర్ట్ రెడీ చేసి ఉంచుతుందా? ఉంచదు కదండి. సో అక్కడే కూర్చుని ఉన్నాడంట మధ్యాహ్నం 11 గంటల వరకు. ఇది హోటల్ అతను గుర్తుపెట్టి హోటల్ అతను విట్నెస్ ఇచ్చాడు. ఆ సత్యంబాబు అన్నవాడు ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు నా హోటల్లో కూర్చున్నాడని కోర్టులో సాక్ష్యం చెప్పాడు. సో ఈ తర్వాత ఇదంతా పక్కకు పెడితే అక్కడ ఉన్న వేలుముద్రలు కానీ, స్పెర్మ్ కానీ, బ్లడ్ కానీ సత్యంబాబుకు సూట్ కాలేదు. సత్యంబాబు ఒప్పేసుకున్నాడట ఈ కేసులో. నేను బాధపడుతూ చెప్పేస్తున్నానని దీని వీడియో షూట్ చేసి పోలీసులు దాన్ని విడుదల చేశారు. అప్పట్లో సత్యంబాబే నిందితుడని, అతను సైకో అని, అతను ఒక పర్వర్టెడ్ అని అతని మీద ఒక ముద్ర వేసి ఇతను అంటే ఇక్కడ స్పెర్మ్ సూట్ కాలేదు, బ్లడ్ సూట్ కాలేదు, అతని పాదముద్రలు కానీ వేలు ముద్రలు కానీ దొరకలే. అంటే ఎంతగా ఈ కేసు ఆరంభం నుంచి కూడా మొదట లడ్డు, తర్వాత సత్యంబాబు, ఇలా చాలా మందిని బదనాం చేసి బలి చేసే దిశలో చూడడమే తప్ప అసలు బాధితురాలి కుటుంబం చెప్తున్నటువంటి మాటలు వినాలని కానీ, ఆ కోణంలో దర్యాప్తు చేయాలని కానీ, ఈ కేసులో న్యాయం చేయాలని కానీ ఉద్దేశం ఏ కోసమైనా కనిపించట్లేదు. శంకర్ గారు, ఇక్కడ మనకి సత్యంబాబు లడ్డూనే కనబడుతున్నారు. సాహు అని ఆదిలాబాద్ ఎక్కడో మొత్తం ఒక అతను, ఒక పాత నేరస్తుడు, అతను పట్టుకొచ్చేసారు ఖమ్మం వరకును. అతనే నిందితుడని అనౌన్స్ చేశారు పోలీసులు. సాహు అనేవాడు అమ్మాయిని రేప్ చేశాడు, అతను పట్టుకొస్తున్నాను పోలీసులు. ఎంతమంది పేర్లు పెట్టుంటారు ఈ కేసులో? మీకు మనం చెప్తే అంటే రికార్డెడ్గా మనం కమిట్ అవ్వకూడదు, కానీ దేశంలోనే ఇంత స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగినటువంటి కేసు లేదు, ఎంత స్థాయిలో తప్పుదో పట్టించడానికి జరిగిన కేసు లేదు. దాదాపు 4,000 మందిని ఎంక్వైరీ చేశారు ఈ కేసులో. 4,000 మందిని. ఇదంతా రికార్డెడ్ కాకపోవచ్చు, పోలీసులు చెప్పిన మాటలే. పోలీసులు అప్పుడు స్వయంగా నాకు అప్పుడు ఉన్నతాధికారులు చెప్పిన మాట. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఇబ్రహీంపట్నంలో కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో కానీ
ఆయేషా మీరా ఊళ్ళో కానీ ఈ సంబంధిత ఊళ్ళల్లో కానీ అసలు ఓ 15 నుంచి 20-30 సంవత్సరాల వయసులో ఉన్న యువకులందరూ పారిపోయారండి ఊరుదులు పారిపోయారు. పోలీసులు ఎప్పుడొచ్చి ఎవరిని పట్టుకుపోతారో తెలియదు. పట్టుపోయాను కొట్టేసి నువ్వు ఒప్పుకో అని చెప్తారో తెలియదు, నువ్వేనా అని అడుగుతారో తెలియదు. చాలా మందిని కొట్టారు పోలీసులు. ఇంత అడ్డుగోలు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరగలే. అంటే తీరా చూస్తే ఇది ఎంత పక్కకు పెడితే డిఎన్ఏ అక్కడ సరిపోయింది, అంటే సారీ అదే దీనికి సంబంధించిన శాంపిల్స్ అక్కడ సరిపోయినాయి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి అక్కడ ఇచ్చారండి? కోర్టు అదే అడిగింది. దాదాపు 18 రోజులు, నెల రోజులు పట్టిందంట. ఇది ఇక్కడ సేకరించినటువంటి ఆధారాలు శాంపిల్ని అక్కడ పెట్టడానికి చాలా రోజులు పట్టింది. మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎక్కడ పెట్టారు అప్పటి వరకు? లడ్డూని నేను ఇంటర్వ్యూ చేశానండి. లడ్డూని ఇంటర్వ్యూ చేయడానికి నేను దాదాపు 4-5 నెలలు కష్టపడ్డాను. ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళా. అతను నన్ను చంపేస్తాడని చాలా భయం వేసింది కూడా. ఎందుకంటే అతను ఒరిజినల్గా క్రిమినల్. అతను ఈ కేసులు ఇరికించినప్పుడు అతని కాదని ప్రూవ్ అయినప్పుడు నేను అతన్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తే అతను చెప్పింది ఏంటంటే అతను కాలు గోళ్ళు, ఏలు గోళ్ళు లాగిరట్టిన పోలీసులు వైజాగ్ తీసుకెళ్ళి, నువ్వు ఒప్పుకో ఈ కేసులో నీకు 25 లక్షలు ఇస్తామని అతను చెప్పింది ఇది. సో అంటే ఇప్పుడు ఎవరో ఒక నేరస్తున్నో లేదా ఎవడో ఒక అమాయకున్నో ఈ కేసులో ఇరికించడానికి అంత పెద్ద స్థాయిలో ట్రై చేస్తున్నారంటే దీని వెనకాల ఎవరు ఉండాలి? ఖచ్చితంగా మీరు చెప్తుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మనం చూసాం, మనం హీరోయిన్ ప్రత్యూష కేసు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు సిద్ధార్థ రెడ్డిని లొంగిపోమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బడా నేరస్తులు ఉన్నటువంటి, బాగా రాజకీయ పలుకుబడి, అధికార పలుకుబడి అన్నీ ఉన్నటువంటి వాళ్ళ కేసులు ఎంత వేగంగా నీరుగారిపోతాయో, ఎలా దర్యాప్తు సాగుతుందో మనకి ఈ కేసు చాటి చెప్తుంది. అయితే ఇప్పుడు బాధితుల కుటుంబం, ముఖ్యంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు ఇన్నేళ్ల పాటు పోరాటం చేశారు, చాలా ఆశించారు. వ్యవస్థలు ఏదో దశలోనైనా కరగకపోతాయా, ఎక్కడో చోట న్యాయం చేయకపోతారా అని ఆశించారు. కానీ మీరు చెప్పినట్టు ఆ దర్యాప్తు ఆరంభంలోనే పక్కదారి పట్టించేస్తే ఇక అసలు ఆధారాలు ఎలా దొరుకుతాయి అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు బాధితుల పరిస్థితి ఏంటంటారు? ఆ కుటుంబం స్థితి ఎక్కడికంటారు? సార్, బాధితులను నిస్సహాయులుగా మార్చి కేసుని క్లోజ్ చేయడం అనేది ఇందులో కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 18 ఏళ్ళు అండి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత ఫైట్ చేస్తుంది? కోర్టులతో, పెద్దోళ్ళతో ఫైట్ చేయాలి. ఈ కేసులో మనం ఇంకా అభినందించాల్సిన వాళ్ళు, న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. బొత్స తారకం లాంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారండి. ఓకే, ఈ కేసుని సత్యంబాబుని ఇరికించినప్పుడు ఇప్పుడు ఆయేషా మీరా వాళ్ళ మదర్ కోసం అది మళ్ళీ మాట్లాడదాం. ఓకే, ఈ కేసులో పిచ్చుక శ్రీనివాస్ అని ఒక న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత, ఆయన డే 1 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు కూడా ఫైట్ చేస్తున్నాడండి. ఈ రోజు వరకు ఫైట్ చేస్తున్నాడు అసలైన నిందితులను పట్టుకోవాలనేది. దీంట్లో బొత్స తారకం గారు, ఇంకా చాలా మంది ప్రముఖ న్యాయవాదులందరూ కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి హైకోర్టులో వాదించారు. సత్యంబాబు తరపున వాదించారు. సత్యంబాబు తరపున ఎందుకు వాదించారు అంటే, సత్యంబాబు అనేవాడు నిందితుడు కాదు అని ప్రూవ్ చేయగలిగితే ఇందులో అసలు నిందితుడు బయటకు వస్తాడు. కరెక్ట్. ఈ సత్యంబాబు మీద హైకోర్టులో, హైదరాబాద్ హైకోర్టుకి తీసుకెళ్లారండి. ఈ మధ్యలో సత్యంబాబుని మొత్తం అతని బాడీలో ఒక వైరస్ సోకిందని వచ్చింది, కాళ్ళు చేతులు పనిచేయట్లేదు, నడవలేకపోతున్నాడు. జీబీ సిండ్రోమ్ అని ఒక వ్యాధి వచ్చిందని చెప్పారు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, జీబీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళలో 1000 మందిలో ఒకడు కూడా సెట్ అవడం, కానీ అతను సెట్ అయ్యాడు. నాకేమనిపించింది అంటే, ఇది జీబీ సిండ్రోమే కాదు, పోలీసులు కొట్టడం వల్ల అతను నడవలేకపోయాడు అనేది నా అభిప్రాయం. అంటే ఈ విషయం సత్యంబాబు కూడా చెప్పాడు. ఓకే, అయితే ఇతన్ని ఇలా నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాడిని హైదరాబాద్ హైకోర్టుకి తీసుకెళ్లారు. హైకోర్టుకి తీసుకెళ్తే ఆ హైకోర్టులో ఈ సత్యంబాబు మీద ఉన్న 8 కేసుల్లోనూ 5 కేసులను హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులు వేరున్నారని, అంటే పోలీసులు కావాలని ఇరికిచ్చారు కదా. సో అతను తీసుకొస్తూ ఉంటే సూర్యాపేట దగ్గర అతను తప్పించుకు పారిపోయాడని మళ్ళీ ఇంకో కేసు పెట్టారు. కాళ్ళు చేతులు పనిచేయని వాడు దూకేసి ఎక్కడికో పారిపోయాడట. దీని మీద ఇంకో కేసు పెట్టారు, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోండి. అంటే ఇన్ని దారులు తొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ఇప్పుడు శంషాద్ బేగం గారి దగ్గర ఆయేషా మీరా మదర్ వాళ్ళు పాపం 18 ఏళ్ళు ఎంత కష్టపడ్డారంటే, దారి ఛార్జీ కూడా డబ్బులు ఉండవండి. తెనాల నుంచి రావాలి వాళ్ళు. విజయవాడలో మనం స్టూడియోకి పిలిస్తే వాళ్ళకి ఛార్జీ కూడా డబ్బులు ఉండవు. మరోపక్క సత్యంబాబు వాళ్ళ మదరు మరియమ్మ, ఆవిడకి నేను ఛార్జీకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేవాడిని. స్టూడియోలో లైవ్కి తీసుకొచ్చి మాట్లాడుతుంటే, ఇప్పుడు ఎవరైతే జైల్లో ఉన్నాడో వాళ్ళ తల్లి, ఎవరి కోసం అయితే జైల్లో ఉన్నాడో వాళ్ళ తల్లి, ఇద్దరు కలిపి ఫైట్ చేస్తున్నారు.
ఇది దారుణం. ఓకే, నిందితుడిగా పోలీసులు చెప్తున్నటువంటి వాళ్ళు బాధితులు ఒకే వాదన చేస్తున్నారు. మేము కాదు, అతను కాదని వీళ్ళు చెప్తుంటే నా కొడుకు కాదని ఈవిడ చెప్తుంది. ఇలాంటి దారుణమైన కేసు మనం ఎక్కడ చూడలేదు. పోలీసులు ఏం చెప్తారు, ఈ రోజుకి కూడా వాడు పరవట్టాడు వాడే అని చెప్తారు. మరి లడ్డు పరవట్టాడు కదా, లడ్డు కేసులో ఎందుకు ఫెయిల్ అయ్యారు, సత్యంబాబు కేసులో ఎందుకు ఫెయిల్ అయ్యారు, సాహుల్ అన్న అతను, అదే పేరు ఎగ్జాక్ట్ గుర్తులేదు, అతని మీద ఆ కేసులో ఎందుకు ఫెయిల్ అయ్యారు. అలాగే ఆయేషా మీరా వాళ్ళ మేనమామలు బంధువులు మామయ్యలను కూడా తీసుకెళ్ళి విచారించారు చాలామందిని. ఈ కేసులో దొరికినట్టుగా పట్టుకెళ్ళి కొట్టి ఒప్పుకోమని చెప్పారు. మీరు చెప్పినట్టు ఎంత చేసినా అదే కొండంతవి ఎలకను కూడా పట్టలేకపోయినట్టుగా అయింది మొత్తం. అంటే ఏం లేదు సార్, కొండంతవి ఎలకను పట్టకపోవడం కాదు సార్, ఇక్కడ నిందితుడు ఎలక కాదు. ఫస్ట్ ఎవరు అనేది మనం ఇప్పుడు ఆరోపించకూడదు, ఎందుకంటే అది ప్రూవ్ కాలేదు కాబట్టి. ఎవరో ఒక ఎలకను తీసుకొచ్చి ఇందులో బంధిద్దామని, అందులో భాగంగానే ఒక పక్కా ప్లాన్ ప్రకారం సత్యంబాబు అన్నవని ఈ కేసులో ఇరికిచ్చారు. ఇప్పుడు మనం ఈ ఫైనల్గా దీనికోసం వస్తే 18 ఏళ్ల పాటు పోరాడిన కుటుంబం ఉంది, బాధితులు ఉన్నారు, ఏ నేరం చేయకుండానే శిక్ష అనుభవించినటువంటి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నారు. చివరికి ఇప్పుడు దర్యాప్తు సంస్థలు, కోర్టులు అన్నీ చేతులు ఎత్తేసాయి. ఇంతగా వ్యవస్థలు ఒక వ్యవహారాన్ని తేల్చలేక, ఒక కేసుని తేల్చలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వస్తే సామాన్యులు, సాధారణ జనం, నిత్యం అనేక మంది మహిళలు అనేక కేసుల్లో బాధితులుగా మిగులుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా న్యాయం జరుగుతుందని, వ్యవస్థ తమకు న్యాయం చేస్తుందని ఎలా నమ్మాలంటారు? అసలు జనాలకి నమ్మకం లేని వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తే ఇది ఎక్కడికి దారి తీస్తుందంటారు? సార్, ఎక్కడికి దారి తీయదు సార్. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. రాజకీయ నాయకులు తలుచుకుంటే అధికార పక్షం, ప్రతిపక్షం కూడా అప్పట్లో చాలా గేమ్స్ ఆడారు ఇద్దరు కూడా. అప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం, అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకురాలుగా ఉన్నటువంటి రోజా గారు, వీళ్ళందరూ కలిపి తమ రాజకీయ స్వార్థం కోసం ఒక అమాయకురాలు హత్యకు గురై, రేపుకు గురైతే ఈ కేసును తప్పుదో పట్టించడానికి, రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళిద్దరూ కూడా గేమ్స్ ఆడారు. ఇక్కడ పోలీసులను మనం తప్పు పట్టలేం. పోలీసులు తప్పుగా వ్యవహరించడానికి రాజకీయ నాయకులు ప్రెజర్ పెట్టారు. ఈ కేసులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు వదిలేసింది మరి కేసుని? కాబట్టి ఇందులో ఏంటంటే, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఈ కేసు ఒక్కటే చూస్తున్నాం, మనకి బాగా కనబడింది కాబట్టి. తెల్లవారు లేస్తే గ్రామాల్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి శంకర్ గారు. చాలామంది బడుగు బలహీన వర్గాల, పేద వర్గాల అమ్మాయిని చంపేసిన వాళ్ళు, కొట్టేసిన వాళ్ళు, రేప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కేసులు ఇంతవరకు రావట్లేదు. అది ఇంకా విజయవాడ సెంటర్లో జరిగింది కాబట్టి, దీంట్లో చాలామంది హైరార్కి ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, మనలాంటి మీడియా చాలా ఎక్కువ ప్రొపగండా చేసింది కాబట్టి దీనికోసం డిస్కస్ చేస్తున్నాం. కానీ అసలు కోర్టుకు కూడా, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేని బాధితులు చాలామంది ఉన్నారు. దీని అంతటికి ఒక్కటే నేను మొదట్లో చెప్పాను, ఇంటర్వ్యూ మొదట్లో, ప్రభుత్వం, ప్రతిపక్షం ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని తల్లిదండ్రులు సూచన చేసి, మేము పట్టుకోలేము, మేము చేతకాని వాళ్ళం, మా వల్ల కాదు, క్షమించండి అని ఒక ప్రకటన చేయాలి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కేసుని చేసుకుని. ఇప్పుడు ఈ నిన్న సిబిఐ కోర్టు ఒకటే అడిగిందండి. కోర్టులో ఆయేషా మీరా మాదర్ని అడిగింది. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత, అంటే సత్యంబాబు బయటకు వచ్చిన తర్వాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ ఎంక్వైరీలో సిబిఐ మొత్తం మళ్ళీ బాడీని బయటకు తీసి అంతా ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఏం చెప్పిందంటే దీంట్లో విట్నెస్లు దొరకలేదని చెప్పేసింది, రిపోర్ట్ ఇచ్చింది. సిబిఐ కోర్టు ఏం చెప్పిందంటే, అమ్మ ఇందులో విట్నెస్లు దొరకలేదు, మీకు ఓపుకుంటే మళ్ళీ మీరు ఒక లాయర్ను పెట్టుకుని వాదించుకుంటారంటే మళ్ళీ ఆప్షన్ ఇస్తాం మీకు, మీరు మళ్ళీ ఫైట్ చేయగలరా అంటే 18 ఏళ్ళు ఫైట్ చేసినటువంటి తల్లిదండ్రులు అలిసిపోయారు. వాళ్ళు వయసు అయిపోయి, అనారోగ్యం పాలైపోయి ఈ కేసు వల్ల వాళ్ళు బాధితులుగా మిగిలిపోయి నిస్సహాయులు అయిపోయారు. సార్ మా వల్ల కాదని చెప్పారు వాళ్ళు. మా వల్ల కాదని చెప్పినప్పుడు, అయితే మరి అమ్మ మీకు ఒక్కటి చెప్తాం ఏంటంటే, ఈ అస్థికలు అవి కూడా మీకు భద్రతగా అప్పచెప్తాం, అంత్యక్రియలు ప్రభుత్వం తరపున చేయిస్తాం, ఈ కేసును కొట్టేస్తాం, మీకు అంగీకారమైన అడిగారు. ఏం చేస్తారు? నిస్సహాయులు అయిపోయారు, బాధితులు నిస్సహాయులు అయిపోయారు. 18 ఏళ్ళు ఫైట్ చేశారు. పోనీ ఇక్కడి నుంచి ఇంకో 18 ఏళ్ళు ఫైట్ చేద్దామన్నా ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు యువతల పక్క, ప్రభుత్వం స్పందించదు. అప్పుడు ఈ కేసును వాడుకున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం స్పందించదు. ఈ కేసులో ఈ తప్పు జరగడానికి ఆస్కారం ఇచ్చినటువంటి, అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో లేదు కానీ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ, ఈ నాయకులు వీళ్ళు కూడా స్పందించరు.
అంటే రాజకీయ అవసరాలకు వాడుకున్న వాళ్ళు స్పందించలేరు కాబట్టి వాళ్ళు ఓకే అండి మాకు ఏదో చేయండి అన్నప్పుడు ఈ కేసును కొట్టేశారు. అంటే మేము నిందితుని పట్టుకోలేము. ఇంకొకటి విషయం ఏంటంటే భారత శిక్షా స్మృతి 1000 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని చెప్పారు. కానీ ఈ కేసులో చాలామంది నిర్దోషులకు శిక్ష పడింది. ఒక సత్యంబాబే మనకు కనబడుతున్నాడు. పోలీసులు శిక్షించిన వాళ్ళు ఈ కేసులో ఒప్పుకోమని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లడ్డూ లాంటి క్రిమినల్ కూడా ఉన్నాడు. చాలామంది ఉన్నారు, నిర్దోషులు చాలామంది ఈ కేసులో ఇబ్బందులు పడ్డారు. సో ఈ కేసు ఒక రాజకీయ పలుకుబడి వల్ల సామాన్యుడికి న్యాయం జరగదు, ఎంత ఫైట్ చేసినా సరే అనేది ప్రూవ్ అయింది. కాబట్టి నా విన్నపం ఏంటంటే రాజకీయ నాయకులు, ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు అందరూ కూడా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి మేము పట్టుకోలేము అంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వాలకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఈ కేసుని ప్రభుత్వం రాజకీయ పార్టీలు టేక్అవుట్ చేయొచ్చు, ఛాన్స్ ఉంది. ప్రభుత్వం డబ్బులతోని ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. కానీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే బదనాం అవుతారు కాబట్టి వదిలేశారు. కాబట్టి ప్రభుత్వము, ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు, నాయకులు అందరూ వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలనేది నా వినతి. వ్యవస్థ ఎంత అమానుషంగా ఉంటుందో ఆయేషా మీరా కేసు మనందరికీ చాటుతుంది. రాజకీయ అవసరాలు తప్ప, ఆయా నాయకుల ప్రయోజనాలు తప్ప సామాన్యులకి న్యాయం అందడం గగనమేనా అనే ప్రశ్నను మరోసారి మన ముందుకు తీసుకొచ్చింది. ఆయేషా మీరా కేసులో ఎన్నాళ్ళుగా పోరాడినటువంటి వాళ్ళు అలసిపోతే ఈ కేసులో ఇక మేము ముందుకెళ్ళలేమని వ్యవస్థ చేతులెత్తేసినటువంటి దైన్య స్థితి భారతీయ చట్టాలు, భారతీయ న్యాయ వ్యవస్థ మీద రాజకీయ అహంకారం ఎంతగా ప్రభావితం చేస్తుందో చాటి చెబుతున్నటువంటి వైను మనకు కళ్ళకు కడుతోంది. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఇక సామాన్యులకి న్యాయం ఎక్కడా, సాధారణ ప్రజలకి అండ ఎక్కడా అనే ప్రశ్న మరోసారి మన ముందుకు తీసుకొచ్చింది. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.